హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మోటరోలా నుంచి QLED టీవీ మీకు QLED టీవీ కేవలం మీకు 36,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. కొన్నిసార్లు మీకు 38,000 ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం 36,000లో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో QLED టీవీ, అది కూడా మనకి మోటరోలా లాంటి బ్రాండ్ నుంచి అనమాట. అందుకనే దీన్ని తెప్పించాను నేను. యాక్చువల్గా ఇది వచ్చి మన దగ్గర 1 మంత్ పైన అయింది, బట్ కాకపోతే రివ్యూ చేయడానికి టైం దొరకైతే చేయలేదు. బట్ ప్రజెంట్ అయితే ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చా లేదా, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, 38,000 వర్తా కాదనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే మెయిన్గా బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం, లేటర్ అని ఎవ్రీథింగ్ చూద్దాం. సో బాక్స్ కంటెంట్ కనుక మనం చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్ టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 టేబుల్ టాప్ స్టాండ్స్, 2 కూడా ప్లాస్టిక్ బిల్తో వస్తున్నాయి. అండ్ ఆ తర్వాతకి మనం చూసినట్లయితే రిమోట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది, వాల్ మౌంట్ కిట్ ఉంటుంది, అండ్ ఫైనల్గా టీవీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ కావాల్సిన అన్నీ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. వాల్ మౌంట్ కిట్ అనేది మీకు బాక్స్లోనే వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే వచ్చిన వాళ్ళు మీకు చేస్తారు. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్తో వస్తుంది, ఎక్సెప్ట్ మదర్ బోర్డ్ ఏరియా వరకు మీకు ప్లాస్టిక్ ఉంటుంది. రిమైన్ అంతా కూడా మీకు మంచి మెటల్ బిల్డ్ తోటే వస్తుంది అనమాట. మీకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. టేబుల్ స్టాండ్స్ అనేది కొంచెం ప్లాస్టిక్ కాకుండా మెటల్ ఇస్తే బాగుండదు. చూడడానికి మీకు మెటల్ లాగా ఉంటుంది, బట్ ఇది ప్లాస్టిక్ బిల్డే. మెటల్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే 55 ఇంచెస్ అట్లీస్ట్ 43 ఇంచెస్లో అంటే ఇట్స్ ఓకే ఫైన్ అనుకోవచ్చు. అదొకటి కొంచెం మామూలు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీవీ డిజైన్ చూస్తే మాత్రం మీకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. స్క్రీన్ బెజర్స్తో వస్తుంది. అండ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు ఎడ్జ్ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఉంటుంది కాబట్టి మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంటుంది. డిజైన్ అనేది మీకు స్లిమ్ స్క్రీన్ బెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ కాకపోతే ఈ బెజల్కి అండ్ స్క్రీన్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది, అందులో ఒక డస్ట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఒకటి పూర్తిగా కవర్ చేసిన బాగుండని అయితే నాకు అనిపించింది. ఎక్సెప్ట్ దట్ పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు ఓవరాల్గా బిల్డ్ పరంగా కానీ మీకు డిజైన్ పరంగానే. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏవిఎన్ పోర్ట్ ఉంటుంది, యాంటెనా పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత 3 HDMI పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయిందంటే, ఇంత డబ్బులు పెట్టి QLED ప్యానల్తో తీసుకొచ్చి HDMI ARC సపోర్ట్ ఇవ్వకుండా ఏంట్రా బాబు ఇల్లు అనుకున్నాను. మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చి నేను HDMI కేబుల్స్ మన సౌండ్ బార్స్ ఏవైతే ఉంటాయో వాటి కనెక్ట్ చేసి చూస్తే HDMI 1 పోర్ట్లో మీకు సౌండ్ బార్ కనెక్ట్ అయింది, ఆడియో వస్తుంది. అంటే దట్ మీన్స్ మీకు వీళ్ళు మెన్షన్ చేయలేదు, అట్లీస్ట్ మెన్షన్ చేయాల్సింది ఆర్క్ సపోర్ట్ HDMI 1కు ఉందని చెప్పేసి వీళ్ళు జస్ట్ HDMI 1, 2, 3 అని ఇచ్చారు. బట్ మీకు ఆర్క్ సపోర్ట్ ఉంది లేదనుకోకండి. HDMI 1 పోర్ట్ యూజ్ చేస్తే మీకు ARC సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాతకి రిమైనింగ్ పోర్ట్స్ అని కూడా మనకి చూడడానికి ఆప్టికల్ ల్యాన్ ఇలాంటి ఏదో చూడడానికి ఉంటాయి. సో పోర్ట్స్ పరంగా పెద్ద ఇష్యూ లేదు. బట్ కాకపోతే వన్ అండ్ ఓన్లీ కానీ ఏంటంటే పోర్ట్స్లో HDMI ఆర్క్ సపోర్ట్ అట్లీస్ట్ ఇన్ 2023 55 ఇంచ్ QLED టీవీలో కంపల్సరీ ఇవ్వాల్సింది. అదైతే నాకు డ్రాబ్యాక్ అని అయితే అనిపించింది. ఆర్క్ సపోర్ట్ అయితే లేదు, కానీ ARC సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఎన్హాన్స్డ్ ఆర్క్ సపోర్ట్ అయితే మీకు చూడడానికి లేదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం మీకు ఓఎస్ అంతా కూడా మీకు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుందన్నమాట. మీరు ఆరామ్సే యూజ్ చేయొచ్చు. Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్. అండ్ ఓవరాల్గా ఇందులో చూసినట్లయితే మనకి ప్రాసెసర్ ఏమి యూజ్ చేస్తారో తెలియదు, కానీ UIలో మాత్రం కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ల్యాగ్ చూడడానికి లేదు, బట్ సమ్టైమ్స్ యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కానీ, ఓపెనింగ్ టైంలో కానీ, క్లోజ్ టైంలో కానీ మీకు లిటిల్ బిట్ ల్యాగ్ అయితే అనిపిస్తుంది. బట్ కొద్దిసేపు యూజ్ చేశాక మీకు పర్లేదు అనిపిస్తుంది. ఇనీషియల్గా టీవీ ఆన్ చేశాక మాత్రం మీకు కొంచెం లిటిల్ బిట్ అంటే ఏమంటారు, ల్యాగ్ అంటే ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, స్విచ్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఇంత ఫ్లూయిడ్గా అయితే కొన్నిసార్లు అయితే ఉండట్లేదు. బట్ రైట్ నో వీడియో చేసే టైంకి అయితే ఫ్లూయిడ్గా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం కొంచెం మీకు ఇంకాస్త ఫ్లూయిడ్గా ఉంటే బాగుండేది. యూజ్ చేసిన బెటర్ ప్రాసెసర్ యూజ్ చేస్తే బాగానే అయితే నాకు అనిపించింది. అండ్ ఇక ఓవరాల్గా సాఫ్ట్వేర్ పరంగా మీకు పెద్ద మేజర్ ఇష్యూ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ అన్ని గూగుల్ టీవీ ఓఎస్లో ఎలా ఉంటుందో సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అన్ని అప్లికేషన్స్ మీరు సెటప్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీకు ఏమేమి కావాలి అనేది. సో మీరు మొబైల్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా రిమోట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోట్లో డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది. మెయిన్ థింగ్ అదైతే ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ కీస్ అన్నీ ఉంటాయి, హోమ్ బటన్, నావిగేషన్ కీస్, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మ్యూట్ బటన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ షార్ట్ కట్ బటన్స్ కనుక మనం చూసినట్లయితే ఒకటి నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అండ్ హాట్ కీస్ అనేది ప్రైమ్ వీడియో ఒకటి ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. ఇంకోటి చూస్తే బ్లూ కలర్లో ఏదో యారో మార్క్ లాగా ఇచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ప్రతి రిమోట్లో ఇది ప్రొవైడ్ చేస్తే బాగుండు. ఒకవేళ మీకు ఏదైనా యాప్ మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే దీనికి హాట్ కీ ఉంటే బాగుండని మీరు అనుకుంటే ఇక్కడ మీరు ఆ యాప్ని అయితే ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ బటన్ ప్రెస్ చేయగానే మీరు అనుకున్నది కస్టమైజ్ చేసిన ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మాత్రం మంచి విషయం ఖచ్చితంగా రిమోట్లో. ఇది ఒక మంచి విషయం అయితే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెడితే డిస్ప్లే. సో డిస్ప్లే విషయానికి వస్తే మన దగ్గర ఉన్న మోడల్ 55 ఇంచెస్ టీవీ. 55 ఇంచెస్ టీవీలో వచ్చేసి మనకి IPS QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు, డైరెక్ట్ LED టెక్నాలజీ తోటి. సో ఇందులో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10 ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది. ఆన్ పేపర్ చూడడానికి మాత్రం అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి.
ఐపీఎస్ విత్ డైరెక్ట్ ఎల్ఈడి ప్యానల్ అండ్ దట్టు QLED ప్యానల్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో కొంచెం వినగానే ఇదేంటి ఎలా పాసిబుల్ అనిపించింది. బట్ యూస్ చేశాక మాత్రం కొంచెం ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి, కొన్ని మంచిది ఉంది. సో దాన్ని బట్టి మీకు సెట్ అవుతుందా లేదనేది మీరు అల్టిమేట్గా డెసిషన్ అయితే తీసుకోండి. పిక్చర్ క్వాలిటీ షార్ప్నెస్ విషయానికి వస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. పర్ఫెక్ట్. ఈ ప్రైస్ రేంజ్లో పెద్ద కంప్లైంట్ చేయడానికి నాకు ఎటువంటి ఇష్యూ అనిపించలేదు. వెన్ కమ్స్ టు కలర్స్ అనేది బిట్ సాచురేటెడ్గా ఉన్నాయి. నా దగ్గర తొషిబా టీవీ ఉంది, రీసెంట్గా వచ్చిన వేరే టీవీస్ ఉన్నాయి, సోనీ టీవీస్. వీటన్నిటితో కంపేర్ చేస్తే బిట్ సాచురేటెడ్, అంటే కొంచెం కలర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ మీకు కలర్స్ బాగా ఇష్టం, పంచర్ కలర్స్ కావాలనుకుంటే దెన్ దిస్ ఈజ్ ఫర్ యూ. అండ్ ఒకవేళ మీకు కలర్స్ నచ్చావు దెన్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కొంచెం కలర్స్ అయితే తగ్గించవచ్చు. బట్ కాస్త కలర్ ట్యూనింగ్ అనేది ఇంకా బెటర్ వీళ్ళే చేస్తే బాగుండేది. బట్ ఖచ్చితంగా మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఫస్ట్ అయితే ఇనీషియల్గా సెట్ చేసుకోవాలి. లేదంటే మీకు సాచురేటెడ్ కలర్స్ అనిపిస్తే, ఒకవేళ మీరు సాచురేటెడ్ కలర్సే మీకు ఇష్టం అనుకుంటే మాత్రం దెన్ ఈ టీవీ మీకు చాలా సెట్ అయితే అవుతుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం మిడిల్లో 400 నిట్స్ అయితే ఉంది. మేము చెక్ చేసినప్పుడు ఏ కార్నర్ చెక్ చేసినా మీకు 290 to 300 ఉంటుంది. సో 100 నిట్స్ అనేది డిఫరెన్స్, ఇట్స్ క్వైట్ కామన్. నన్ను అడిగినట్లయితే అంత తక్కువ డిఫరెన్స్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్లో నో మేజర్ ఇష్యూస్. ఇండోర్లో 400 నిట్స్ మోర్ దెన్ ఎనఫ్, పెద్ద ప్రాబ్లం అయితే కాదు. వెన్ కమ్స్ టు బ్లాక్స్, బికాస్ ఆఫ్ బ్రైట్నెస్ అనుకుంటాను, బ్లాక్స్ అయితే బాగున్నాయి, గుడ్ బ్లాక్స్. మీరు ఖాళీ బ్లాక్ సీన్ చూసేటప్పుడు మీకు బాగానే ఉంటుంది. బట్ బ్లాక్ సీన్ అండ్ బ్రైట్ సీన్ కంబైన్డ్గా వచ్చినప్పుడు మాత్రం లిటిల్ బిట్ గ్రేగా అనిపిస్తుంది తప్పితే. బట్ ఇట్స్ ఏ ఐపీఎస్ ప్యానల్, అది బ్రెయిన్లో పెట్టుకోండి. ఐపీఎస్ ప్యానల్ అయినప్పటికీ ఈ మాత్రం బ్లాక్స్ ప్రొవైడ్ చేశారంటే విచ్ ఈస్ గుడ్ థింగ్, ఖచ్చితంగా నో ఇష్యూస్. అండ్ HDR పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం HDR10 గుడ్ రిజల్ట్స్, నాట్ ది బెస్ట్ బట్ గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ని కూడా బ్రెయిన్లో అయితే పెట్టుకోవాలి. ఓవరాల్గా వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఇట్స్ ఏ ఐపీఎస్ ప్యానల్. రైట్లో నేను ఎలా చూస్తున్నా సరే మ్యాక్స్ నాకు ఒక 10% ఆర్ 15% కలర్ లాస్ తప్పితే, బ్రైట్నెస్ లాస్ తప్పితే అంతకుమించి ఇష్యూ అయితే లేదు. సో ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్, ఐపీఎస్ ప్యానల్ కాబట్టి మీకు బాగానే ఉంటుంది. అఫ్ కోర్స్ చూడడానికి కూడా మీకు బాగానే ఉంటుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓవరాల్గా వివింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఫైనల్గా పిక్చర్ క్వాలిటీ గురించి వన్ వర్డ్ చెప్పంటే, మీకు ఎక్కువగా పంచర్ కలర్స్ ఇష్టమా, స్ట్రైట్ అవే మీకు ఈ టీవీ చాలా బాగా నచ్చుతుంది. మీకు పంచర్ కలర్స్ నచ్చవు అంటే, పంచర్ అని చెప్పగానే మళ్ళీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, పంచర్ అంటే మీకు బట్టలు ఇవన్నిటితో పాటు ఫేస్ కూడా మీకు ఓవర్ సాచురేటెడ్ అవుతుంది. అదే మీకు సామ్సంగ్ కానీ సోనీ కానీ చూస్తే మిగతా ఎంత పంచర్గా ఉంటుంది, బట్ స్కిన్ టోన్స్ మెయింటైన్ చేస్తారు. అది ఇందులో ఉండదు. ఒకవేళ మీరు తర్వాత కలర్స్ తగ్గించినా సరే మీ బట్టలు వీటన్నిటితో పాటు, అంటే రిమైనింగ్ సీన్తో పాటు ఫేస్లో కూడా కలర్ అనేది కొంచెం తగ్గుతుంది. సో దట్ మీకు పంచర్ కలర్ ఇష్టమైతే దెన్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ. అదర్వైజ్ ఇంకా 2-3 వేలు మీరు ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే దెర్ ఈస్ ఏ బెటర్ ఆప్షన్స్, బెటర్ గో విత్ దోస్ ఆప్షన్స్. లేదు మీరు పెట్టుకోలేరు, స్ట్రిక్ట్లీ 35,000 36,000 మాకు QLED టీవీ కావాలి, అది కూడా మోటరోలా నుంచే కావాలనుకుంటే మాత్రం పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో 20 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుందని చెప్తున్నారు. ఏ సపోర్ట్తో వచ్చినా సరే మీకు బేస్ ఆ ఫీలింగ్ అయితే నథింగ్ అని చెప్పాలి. ఆడియో క్వాలిటీ బాగుంది, బట్ ఇంత పెద్ద టీవీలో మీకు ఆడియో ఎటువైపు మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయదు. బట్ ఎనీవే ఒకసారి శాంపిల్ ఏంటంటే మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. సో చూసారు కదా, ఇది ఓవరాల్గా ఆడియో క్వాలిటీ అయితే. సో నన్ను అడిగినట్లయితే బెటర్ డెడికేటెడ్ సిస్టమ్ ఆడియోకి వెళ్ళండి. ఫైనల్గా దీన్ని మేము 36,000 నుంచి 38,000 కొనవచ్చా అంటే చెప్పాను కదా, సాచురేటెడ్ కలర్స్ ఓకే అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ కాస్త ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ ఆప్షన్స్ లైక్ బ్రాండెడ్ టీవీస్ ఎల్జీ, సోనీ, సామ్సంగ్ 40,000 అబోవ్లో మీకు 55 ఇంచెస్ ఎల్జీ, సామ్సంగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, వాటికైతే వెళ్ళండి. లేదు స్ట్రిక్ట్ బడ్జెట్ 35,000 QLED టీవీ కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయచ్చు. నేను చెప్పిన అన్ని క్రాన్స్ అన్ని బ్రెయిన్లో పెట్టుకొని మాత్రమే తీసుకుని, ఆ తర్వాత తీసుకున్నాక నన్ను అనొద్దు. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకోసం వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. టీవీస్, హోమ్ థియేటర్స్, ల్యాప్టాప్స్, వాట్ నాట్, ప్రింటర్స్, హోమ్ ఎవ్రీథింగ్. ఓకే, టెక్ ఛానల్ అంటే ఏవేవైతే కావాలో అన్నీ తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.